హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షమ్స్ కిచెన్. ఈరోజు ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. సో ఇన్స్టంట్గా మనం బియ్యం పిండితోని బ్రేక్ఫాస్ట్ని ఊతప్పంలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ ఊతప్పం వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా అయిపోతుంది. సో మనకి నైట్ టిఫిన్స్ కోసం నానబెట్టుకునే టైం లేనప్పుడు కూడా ఇలా ఇన్స్టెంట్గా మనం ఊతప్పం చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఊతప్పం కోసం ముందుగా పచ్చిమిరపకాయల్ని కచ్చపచ్చగా దంచుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఇదంతా కచ్చపచ్చగా కోర్స్గా దంచుకోవాలి. మిక్సీలో కూడా వేసుకొని దంచుకోవచ్చు. 1 కప్ బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందులోకి 1 కప్ వరకు పెరుగుని తీసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఉత్తప్పం చేసుకునే పిండి కన్సిస్టెన్సీ వరకు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పిండిలోకి సన్నగా తరిగిన ఆనియన్స్, ఒక 1/2 కప్ వరకు క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకోవాలి. దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ని రాసుకోవాలి. ఒక 2 గంటల పిండిని తీసుకొని ఇలా ఊతప్పం లాగా చిన్నగా చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక సైడు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఇటువైపు కూడా కొంచెం క్రిస్పీగా కాలేంత వరకు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. రెండు వైపు కాలిన తర్వాత కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా చేసుకోవాలి. చూసారు కదా,
ఎంతో స్పాంజీగా అండ్ టేస్టీగా ఉండే ఊతప్పం రెడీ అయిపోయింది. సో ఇలాగే ఇన్స్టెంట్గా మీరు కూడా చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.